రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించుతూ వచ్చినాడు. నిజంగా మాది ఒక విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన దేవుడు నన్ను పిలుస్తూ వచ్చినాడు. ఎట్లాగా అని అంటే, హిందువులుగా ఉన్నప్పుడును అనేకమైన విగ్రహములతోటి వాటితో పూజలు చేస్తూ కూడా వాటితో ఉన్నప్పుడును మనశ్శాంతి ఎప్పుడు కూడా లేనే లేదు. చాలా కష్టాలలో, బాధలలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అనేకమైన సమస్యలతో ఉన్న నన్ను దేవుడు పిలుస్తూ వచ్చినాడు. ఎందుకును నేను ఇంతగా చెబుతున్నానంటే, నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాడిని. పొలాలలో అనేకమైన ఆ పొలాలు వేస్తున్నప్పుడు నష్టములో నడుస్తున్నప్పుడును ఉన్న పొలాలన్నీ అమ్ముకొని ఇల్లును, బండి, ఎద్దులను, బంగారాలను అన్నీ కూడా అమ్ముకొని చివరికి వచ్చేదకల్లా నేనే ఒక పని చేయటానికి, పనిచేసేవారిగా బయలుదేరి కూలి పని చేసుకోవటానికి వచ్చేవాడిని. అలాగున్న సమయంలో నేను అలానే నుండి విగ్రహార్థంలో ఉన్నప్పుడును మా మిస్సెస్కి బాగలేని సమయంలో అనేక చాట్లకి వైద్యుల దగ్గరికి వెళ్తూ వచ్చినాం. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా కానీ, స్పెషలిస్టుల కాడికి వెళ్ళినప్పటికీ కూడా మరి ఏమీ లేదు, ఆమెకి ఏ యొక్క బలహీనత లేదని చెప్తా ఉన్నారు. చూస్తూ ఉంటే ఆమెలోంచి రోజు రోజు ఆమెలో ఉన్న బలహీనత ఎక్కువైపోతూ ఉన్నప్పుడును అనేకమైన విగ్రహాల గుడ్లకి తీసుకుని వెళ్తూ వచ్చినాము. పులిచింతల ప్రాజెక్టు దగ్గర కోలూరు అనే గ్రామంలో ఆంజనేయ స్వామిని వెలిసినాడు. అక్కడ పోతే బాగుపడతారు అని అక్కడికి వెళ్ళమన్నప్పుడు నేను అక్కడికి వెళ్తూ వచ్చినాను. నేను నా భార్యను తీసుకొని పిల్లలతో సహా అంతా ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడే వండుకుంటూ 41 రోజు అక్కడే ఉండిపోతూ వచ్చినాం. అక్కడుండి రోజు సలీల స్థానంతో ఉదయకాలములో ప్రతిష్ఠలు చేస్తూ వచ్చేవాడిని. నా భార్యను బాగు చేస్తాడేమో దేవుడు అని అక్కడ ఆ గుడి చుట్టూ 101 రాయి నా జేబులో వేసుకొని ఆ గుడి చుట్టూ రోజు ప్రతిష్ఠలు చేస్తూ నందివాహన వీరేశలింగయ్య రావయ్య, కదిలి రావయ్య అని పాట పాడుతూ, నాట్యమాడుతూ ఆ గుళ్ళ చుట్టూ తిరిగినప్పుడును నాతోటి ఏ దేవుడు మాట్లాడినవాడు కాదు. ఆమెను స్వస్థపరిచినది కూడా ఆమె స్వస్థత రాలేదు. కానీ అక్కడెక్కడ స్వస్థత రాపోయేకల్లా భూత వైద్యుల దగ్గరికి వెళ్తూ వచ్చాం. అక్కడికి వెళ్ళి భూత వైద్యులకి ఇచ్చి, ఎంతో డబ్బులు ఇచ్చి, నాటుకోళ్ళు ఇచ్చి వాళ్ళతో చేస్తూ ఉన్నప్పుడును అవన్నీ కూడా ఏమి చేసినా కానీ ఇప్పుడు కూడా ఆమె స్వస్థత రాలేదు. ఆమె బలహీనత తగ్గిపోలేదు. ఏమిటి ఆ బలహీనత అంటే, ఆమె నరాలన్నీ కూడా అట్లాగా తలంతా ఎగురుతూ కూడా ఒక పిచ్చిదానిలాగా వదిలిపెడితే పరిగెత్తేటట్లు ఉండి, నేను చనిపోవాలనుకుంటే అక్కడ బావిలోకి వెళ్ళి బావిలో దూకుదామని, ఉరేసుకుందామని అనేకమైన అపాయాలలో ఉన్నప్పుడు ఆమెను కాపాడుతూ కూడా వస్తూ వచ్చినాం. అలా చేస్తున్న సమయంలో వాళ్ళ అమ్మగారు బాధపడుతూ ఉండేది. ఏ దేవుడు లేడా నా కుమార్తెను రక్షించడానికి, ఏ దేవుడు లేడా అన్నప్పుడునో ఒక రాత్రి సమయంలో ఒక తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక ఆయన, అమ్మ నేనున్నాను అని ఆమె దర్శనంలో కనిపించిన తర్వాత, తెల్లారిన తర్వాత ఆమె చర్చికి ఆదివారం పూట చర్చికి వెళ్ళినప్పుడునో ఆ గ్రామంలో, దొడ్లేరని గ్రామంలో, ఆ గ్రామంలో పాస్టర్ గారు ప్రార్థన చేసినాక కొంచెం రిలీఫ్ వచ్చిన తర్వాత అప్పుడు ఆమెలో ఒక గ్రహింపు వచ్చింది. నా భర్త, నా పిల్లలు అని ఆమెలో ఒక గ్రహింపు అనేది వచ్చిన తర్వాత కొంతకాలం బాగున్న తర్వాత ఆమె తిరిగి మాచర్లు తీసుకుని వచ్చాను. మాచర్లు వచ్చిన తర్వాత ఆమె చర్చికి వెళ్తూ ఉండేది. ఆ చర్చికి వెళ్తున్న సమయంలో నాకైతే తెలియదు, కానీ చర్చికి వస్తూ ఉంది, నాకు చెప్పలేదు. తర్వాత మా అమ్మాయి సండే స్కూల్కి వెళ్తూ వచ్చేది. పిల్లలతో పాటు సండే స్కూల్కి వెళ్తున్నప్పుడును ఆ సండే స్కూల్కి వెళ్తూ ఆ సండే స్కూల్ టీచరు ₹2 చిన్న బైబిల్ కొనిపెట్టడానికి, చిన్న బైబిల్ కోసం ₹2 ఇవ్వమన్నప్పుడును నన్ను వచ్చి అడిగింది, నాన్న నేను బైబిల్ కొనుక్కోవాలా, ₹2 ఇవ్వమన్నప్పుడు నాకు ఎక్కలేని కోపం వచ్చింది. ఎందుకు అని అంటే, ఎవరో దేవుడికి, ఆ దేవునికి ఒక బైబిల్ కొనటానికి నువ్వు ఉన్నవా అని ఆమెను కొడితే ఆమె నోటెంపటి రక్తం పడి అక్కడికక్కడే సుహ లేకుండా పడిపోతూ వచ్చింది. చూడండి, ఆమెకు ఆ రాత్రి సమయంలో జ్వరం వచ్చినప్పుడును ఆమె తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంటే
హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ను ఆమె సొహలో లేదు, ఇక్కడే ఉంచాలా అని చెప్పినప్పుడు అక్కడే ఉండి బాటిల్ ఎక్కిస్తూ ఉన్నారు. ఎంతసేపు ఉన్నా కానీ నైట్ 12ంటికి నేను తీసుకెళ్తానంటే ఆ డాక్టర్ గారు అంటున్నారు ఆమె సొహలోనే లేదు, ఎలా తీసుకెళ్తావు, అమ్మకి ఇలాగ సీరియస్గా ఉంది అని చెప్పినప్పుడు నాలో ఒక ఆలోచన కలిగి, ఒక బాధ కలిగి, ఎందుకు ఇలా చేస్తా వచ్చినా, నేను ఇలా చేయకపోతే బాగుండేది కదా, ₹2 బైబిల్ కొనిపెడితే పోయేది కదా అని నేను ఆలోచించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా రేపు నీ బైబిల్ కొనిపెడతానని చెప్పినప్పుడును వెంటనే ఆ మాట అన్న తర్వాత ఒక 5 నిమిషాలు లేచి ఒక పాట పాడుతుంది. నన్ను అక్కడ ఆమె నాకొక తెల్లంగి, నీకొక తెల్లంగి, దైవ బిడ్డలకు ఒక తెల్లంగి, నేను మోక్షం చేరగా తెలంగి ధరించుకొని తిరిగి చుట్టూ తిరిగి వచ్చిందని ఒక పాట పాడుతూ వచ్చింది. అందరికీ ఆశ్చర్యం కలుగుతూ వచ్చింది. చూడండి, ఆ మాట ఎప్పుడైతే బైబిల్ కొనిపెడతాను అని చెప్పగానే ఆమె లేగవటము, ఆ పాట పాడటము ఒక ఆశ్చర్యం కలుగుతూ వచ్చింది. అలానే ఒక ఆశ్చర్యం కలుగుతూ వచ్చింది. కానీ నేనైతే అంత విశ్వాసం నేను పెట్టలేదు. కొంతకాలం అయిన తర్వాత నా భార్యకు బాగలేని సమయంలో ఆమంతటా ఆమె చర్చికి వెళ్ళటం తెలుసుకుంది. ఆ చర్చికి వెళ్తున్నప్పుడునో బైబిల్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడునో నేను ఆ బైబిల్ ఏం చేసిందంటే, వీళ్ళు చర్చికి వెళ్తారు అనుకొని బైబిల్ అంతా చించి పొయ్యిలో నీళ్ళు కాబెడుతూ వచ్చాను. చూడండి, పొయ్యిలో నీళ్ళు కాబెడితే దేవుడు అంటే ఎక్కడ దేవుడు ఉన్నాడు, బైబిల్లో దేవుడు ఉన్నాడా అనుకొని వాళ్ళని ఎగతాళి చేస్తూ వారిని ఆ కోపంతో వారిని కొట్టేవాడిని. చూడండి, అలాగా ఆ పిల్ల విషయంలో అయితేనే అలా అన్నా, కానీ తర్వాత నాలోకి ఆ విశ్వాసం అనేది ఎక్కడ కూడా నాలోకి రాలేదు. కానీ ఆ దేవుడు అంటే వాళ్ళు పలానోల దేవుడు అని నాలో ఉండిపోయేది. కానీ నాకు ఇప్పుడు కూడా దేవుని మీద ఆలోచన కానీ అలాంటిది ఏమీ కలగలేదు. ఆ మళ్ళీ పోయి ఇంకో బైబిల్ తెచ్చుకొని తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ వంటగదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, ఎవరు చచ్చిపోయారు, ఎక్కడ ఏడుస్తూ ఉన్నావు అని కేకలు పెట్టిన తర్వాత ఆమె సైలెంట్గా ఉండి ప్రార్థన చేస్తూ ఓ 2 రోజుల తర్వాత వచ్చి ఆమె నాతో ఒక మాట అంటుంది, అయ్యా బైబిల్ చదివి పెట్టవా కొంచెం అని అడుగుతూ ఉన్నప్పుడును నా దగ్గరికి రావద్దు అని నేను ఆమెను వ్యతిరేకిస్తున్న సమయంలో ఆమె ఏడుస్తూ మాట్లాడుతున్నప్పుడును ఇంట్లో ఆడమనిషి ఏడవకూడదు అని ఒక హిందూ సెంటిమెంట్ ఒకటి ఉండేది. ఆ ఇంట్లో దరిద్రము, స్త్రీ ఇంట్లో ఏడిస్తే దరిద్రము అనే ఒక సెంటిమెంట్ మీద ఆమెలో బైబిల్ చదవటానికి నేను బైబిల్ చదివి పెడతా ఉన్నాను. బైబిల్ చదువుతున్నప్పుడును ఆమె ఒక మాట చెప్పింది, అయ్యా నువ్వు బైబిల్ చదివినావు కదా, ప్రార్థన చెయ్యి, దేవుడు మాట్లాడతాడని చెప్తా ఉంది. ఎక్కడ పిచ్చిదానివమ్మ, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు మాట్లాడతాడా, ఎలా మాట్లాడతాడు దేవుడు అని ఆమెను వ్యతిరేకించేవాడిని. చూడండి, నేను తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళి తిరుపతిలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడుకును ఆ దేవుడు నాతోటి మాట్లాడలేదు. ఆంజనేయ గుడిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి 41 రోజు ప్రతిష్ఠలు చేసి అక్కడ పాటలు పాడుతూ ఆయన ఆరాధించినప్పుడును ఆ దేవుడు మాట్లాడలేదు. చివరికి భూత వైద్యాలు ఇన్ని చేసినప్పుడు ఏ దేవుడు కూడా స్వస్థత ఇవ్వలేదు. కానీ ఈ దేవుడు స్వస్థత ఇస్తాడా అన్నప్పుడునో ఆమె ఒక మాట అన్నది, ఈ దేవుడు స్వస్థపరుస్తాడు, ఈ దేవుడు మనతో మాట్లాడతాడు, ఈయన గొప్ప దేవుడు అని చెప్పినప్పుడునో ఆమె ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన మోకరించిన తర్వాత అప్పుడు కాసేపు ఆమె చెబుతున్న ప్రార్థన ప్రకారం చేస్తూ వచ్చినా కానీ కొంత సమయం తర్వాత ఆమె ఆపేసింది. నా మీదకి పరిశుద్ధాత్ముడు నా మీదకి వచ్చినప్పుడునో నాకు తెలియకుండా పశ్చాత్తాపడుతున్నా, అయ్యో ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా, నా పాపములన్నీ కూడా నేను క్షమించయ్యా, నేను ఘోరమైన పాపినని, నేను చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో కూర్చొని ఒప్పుకుంటూ ఉన్నప్పుడునో ఒక స్వరం వినపడేది. ఆ స్వరం ఏమిటంటే, తల్లి గర్భములో పిండముగా రూపించక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, జనములకు ప్రవక్తవై నా స్వార్థను ప్రకటించుము అనే ఒక స్వరమును నేను విన్నాను. ఆ స్వరము విన్న తర్వాత అప్పుడును నా భార్య అన్నది అక్కడ వెళ్ళి పాస్టర్ గారితో వెళ్ళి, అంకుల్ మా దేవుడు మా ఆయనతోటి ఇలా మాట్లాడానని చెప్పినప్పుడునో అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా శివయ్య, నా పేరు శివ, హిందూగా అన్నప్పుడును, శివయ్య దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశం ఉందయ్యా, దేవుని సేవ చేస్తావు నీవు అని చెప్పినప్పుడునో వాళ్ళని ఎగతాళి చేసేవాడిని. చూడు, దేవుని సన్నిధికి అప్పటికి వెళ్ళటము లేదు, నేను దేవుని మందిరానికి వెళ్ళలేదు, దేవుని సేవకుల మాట అప్పుడే నేను వింటము జరుగుతూ ఉన్నప్పుడును
దేవుడు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంది అని మాట చెప్పినప్పుడునో నేను వారిని చూసి నవ్వుతూ వచ్చాను. ఈ బైబిల్ సంగతి నాకు తెలియదు, దేవుడు నాతోటి మాట్లాడాడు ఒక మాట చేత నేను సువార్తను ప్రకటిస్తాను అని వీళ్ళందరూ చెబుతూ ఉన్నారు అని నవ్వుతూ అలా ఉన్న సమయంలో చూడండి, అప్పుడు అలానే ఉండిపోతూ వచ్చినాను. కానీ నాలోంచి అలవాట్లు ఏది మానుకోలేదు. నాలో త్రాగుడు ఉండేది. ఒక జనబుడు సుట్టబెట్టుకొని అలా తాగుతూ అలా జీవిస్తున్న అనేకమైన మందుతోటి అపవిత్రమైనవి ఎన్నో చేస్తూ కూడా కైనీలు సింహాలు అన్నీ కూడా రోజుకు 40 సింహాలు తినేవాడిని నేను. ఇలా తింటున్నప్పుడు నా ఆరోగ్యం క్షీణించిపోతున్నప్పుడును డాక్టర్ గారు చెప్తుండేవారు, అయ్యా నువ్వు ఇవి తింటే నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు కూడా వారి మాట నేను వినలేదు. కానీ దేవుడు నాకు దర్శనంలో ఒకరోజు మాట్లాడుతూ వచ్చాను. ఒక తెల్లటి అంగీ వేసుకొని నా దగ్గరికి ఒక ఎత్తడి గల మనిషి అక్కడికి వచ్చి నన్ను పిలిచాడు. నన్ను పేరు పెట్టి నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత నేను లేచి కూర్చున్నప్పుడునో ఆయన అంటున్నాడు, నాకు ఒక పొగాక్కాడ అలా ఇచ్చిన తర్వాత దాన్ని చుట్టుకొని నోట్లో పెట్టుకున్న తర్వాత దేవుడు అక్కడ నాతో అంటున్నాడు, అక్కడ నీ జీవితంలో నువ్వెన్నడూ కూడా ఇవి నువ్వు తాగవు అని చెప్పినప్పుడునో చూడండి, ఆ రోజు అంత మక్కువతో తాగే నేను ఆ రోజు నెక్స్ట్ డే నుంచి ఆ చుట్టు తాగుతుంటే ఒక మట్టిగా, అది ఒక రుచి పరిమం లేనిదిగా ఉన్నప్పుడునో ఆ రోజు నుంచి ఆ అలవాట్లు అనేది దేవుడు నాతో తీసివేస్తూ వచ్చాడు. చూడండి, అప్పటి నుంచి ఒక్కొక్క అలవాటు ఆ నుంచి సిమలాలు నవ్వుతూ ఉన్నాను. ఆ సిమలాల అలవాటు కూడా దేవుడు తీసేస్తూ వచ్చినాడు. ఈ బ్రాండ్ షాపులో కూర్చొని మా ఫ్రెండ్స్తో పాటు బ్రాండ్ షాపులో కూర్చొని తాగుతున్నప్పుడునో చూడండి, ఆ గ్లాసులో ఆ యొక్క మందు పోసినప్పుడు అంత రక్తం వలె కనిపెడతా ఉంది గ్లాసు. ఆ గ్లాసులో సిలువ పడతా ఉంది నాకు. నేను అప్పుడు చెప్పేవాడిని, అయ్యా నేను ఇంకా తాగను, ఈ రోజు నుంచి నేను ఈ మందు అలవాటు తాగను అని చెప్పి ఆ రోజు నుంచి దేవుడు ఆ మందు అని అలవాటు అనేది మానేపించాడు. చూడండి, అలాగా రోజు ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఒకరోజు ముఖర్జీ గారు అని సమర్పణ మినిస్ట్రీ డైరెక్టర్ ముఖర్జీ గారు వస్తున్నారని చెప్పినప్పుడు అక్కడ సహోదరులు అందరూ కలిసి నన్ను తీసుకెళ్ళారు. దేవుని మందిరానికి నన్ను తీసుకెళ్తూ వచ్చారు. తీసుకువెళ్తున్నప్పుడునో అక్కడ చూడండి, కూర్చోటమే నాకు తెలియదు. దేవుని మందిరంలో ఎలా కూర్చోవాలో ఎలాగ నేను ఉండాలో తెలుసుకోలేదు. కానీ దైవజనుడు గద్దిస్తూ ఉన్నాను, సరిగ్గా కూర్చో, ఏది ఎలా కూర్చున్నామని నన్ను గద్దించిన తర్వాత చివరికి వెళ్ళేటప్పుడు వచ్చి నా నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఒక సేవకుడుగా ఈ బిడ్డ నువ్వు సిద్ధపరుస్తున్నావు, నీకు స్తోత్రం ప్రభు అని ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోతూ ఉంది. ఇది నాకు ఒక విచిత్రం కలుగుతూ ఉంది. అందరూ దేవుని సేవ చేస్తాడు అని ఒక సేవకుడిగా సిద్ధపరచు ప్రభు అని వీళ్ళందరూ నన్ను ఎందుకు ఇలా అంటున్నారని ఒక ఆలోచన కలిగి నాకుండి ప్రార్థన వస్తూ ఉండేవాడిని. చూడండి, అప్పటి నుంచి నేను ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడునో ప్రతి ఒక్క అలవాటు నుంచి నన్ను విడుదల చేస్తూ నాలోంచి ప్రతి అపవిత్రమైనది అన్నీ తీస్తూ వచ్చినప్పుడునో చూడండి, చివరికి వచ్చారకల్లా ఒక్క కైని అన్న ఒక్క పాను వేసుకుందామని ఒక ముస్లిం సహోదరు దగ్గరికి వెళ్ళి ఆ పాను గురించి అడుగుతూ ఉన్నాను. పాను గురించి అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మంచి కిల్లి కడుతూ వచ్చాను. ఆ మంచి కిల్లి కడుతూ అక్కడ వచ్చిన తర్వాత ఆ కిల్లి వేసుకోవడానికి ఆ పేపర్ ఇప్పి ఆ కిల్లి వేసుకుంటాను నోట్లో పెట్టుకోగానే దేవుని స్వరం నాకు వినపడతా ఉంది. ఇది అపవిత్రమైంది కాదా అని దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడునో అప్పుడప్పుడే వెంటనే అక్కడ ఊసివేసి, ప్రభువా నా జీవితంలో అపవిత్రమైనది నేను ఏది కూడా నా నోటికి రానిన ప్రభువా అనుకొని కూర్చొని ప్రార్థన చేసుకుంటూ వచ్చినాను. అలా నాలోంచి అలవాట్లన్నీ కూడా ప్రతి అలవాటును దేవుడు తీసివేస్తూ వచ్చినాను. చూడండి, దేవుని సదులో కూర్చొని ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఉన్నప్పుడునో చూడండి, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకుంటా ఉన్నానో చూడండి, అక్కడ లూకా సువార్తలో 19వ అధ్యాయంలో అక్కడ మాట్లాడుతూ ఉంటాను. చూడండి, ఎప్పుడైతే అక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడునో ఆ వ్యక్తితోటి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కడైతే నేను అన్నాడు, ఎక్కడికైతే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 గంటలు చెల్లిస్తానని ఎప్పుడైతే ఆ వ్యక్తి చెప్పినప్పుడునో నా మనసులో కలుగుతూ వచ్చింది. జక్కయ్య ఎప్పుడైతే వదిలిపెడతా వచ్చింది అన్ని పాపాలన్నీ ఒప్పుకొని, ప్రభువా ఎవరి దగ్గర నేను అన్యాయం తీసుకున్నానో వారికి 4 గంటలు నేను చెల్లిస్తాను ప్రభువా అని ఎప్పుడైతే చెప్తా వచ్చినాడో నిజంగా నేను అన్యాయంగా తీసుకునేవన్నీ కూడా చెల్లించాలి కదా అనుకొని దేవుడు నాతో మాట్లాడినప్పుడునో నేను కూర్చొని ప్రార్థన చేస్తాను. ప్రభువా నాలో ఇంకనూ నీకు అయస్కారమైన ఇంకనూ ఏమైనా ఉంటే చూపించు ప్రభువా
అని దేవుడు నేను అడిగినప్పుడునో ఒక ముస్లిం సహోదరుడికి చికెన్ షాపులోకి 20 రూపాయలు, ఆ రోజుల్లో అరకిలో చికెన్ 20 రూపాయలు, అరకిలో చికెన్ తీసుకొని వచ్చి నేను ఆయన్ని ఎదిరిస్తూ వచ్చినాను. నేను ఇచ్చినాను, నువ్వే చూసుకోలేదు, నేను ఇచ్చినానని చెప్పిన తర్వాత మనుషునైతే మోసపరిచినా కానీ దేవుని నేను మోసపరచలేకపోయాను. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆ రోజు నాతో మాట్లాడినప్పుడు వెంటనే ఆ ముస్లిం సహోదరు దగ్గరికి వెళ్ళి, అన్నా నన్ను క్షమించు, నీకాడ నేను 15 సంవత్సరాల క్రితము చికెన్ తీసుకొని నీకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాను. దేవుడు నేను ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీ డబ్బులు అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నీ దేవుడు ఎంతో గొప్ప దేవుడు, ఇలాగ అందరిని నమ్ముకుంటే ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకునే వాళ్ళగా ఎవరు ఉండరు అని ఆయన నాతో చెప్తా వచ్చాను. చూడు, దేవుళ్ళు ప్రతి ఒక్కటి కూడా నా హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నప్పుడు సమయంలో దేవుని స్వరాలు నేను వింటా ఉన్నాను. దేవుడు రాత్రి సమయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడును ఒకరోజు దేవుడు నన్ను ఇలా కాలర పట్టుకొని ఒక ఇంట్లో తీసుకెళ్ళాడు. ఆ ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ వదిలిపెట్టిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళాడంటే దేవుని సేవకుల యొక్క ఇంటి భాగంలో వెనక పక్క ఆయన రూమ్ ఖాళీగా ఉంది, ఆ ఇంటిలో వదిలిపెడతా వచ్చాం. దేవుడు నాతో ఇలాగా పట్టుకుని తీసుకెళ్తే వదులు అంటే కొన్ని దినముల తర్వాత నీవు ఈ ఊరిలో కూడా ఉండవు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఆ దైవజనుల దగ్గర నేను అక్కడ ఆ ఇంటిలో 1 సంవత్సరము 6 నెలలు ఆ ఇంట్లో నేను ఉన్నాను. ఈ 1 సంవత్సరం 6 నెలలు దేవుడు ఎందుకు ఉంచినాడు అని అంటే ఈ బైబిల్ గురించి తెలుసుకోవడానికి దేవుడు అక్కడ ఒక సేవకుల దగ్గర నన్ను అక్కడ వచ్చాను. ఆ సేవకుల దగ్గర అక్కడ ఉన్నప్పుడు రాత్రి పగలు ఆ సేవకుల దగ్గర కూర్చొని ఎన్నో గూఢమైన మాటలు తెలుసుకొని, వాక్యము గురించి తెలుసుకొని, ప్రార్థనను ఎలా ప్రార్థన చేయాలో, ఎలా దేవుల్లో ఉండాలో అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఆ రాత్రి సమయంలో ఎప్పుడు తెల్లారేది కూడా మాకు తెలియదు. ముస్లిమ్స్ అప్పుడు తెల్లవారుజామున అల్లా అక్బర్ అల్లా అని తెల్లవారుజామున ఆ అదారుస్తున్న సమయం దాకా ఎప్పుడు తెల్లారేది కూడా మాకు తెలియదు. సేవకులు అలాగ మాకు ఆ దగ్గరుండి దేవుని వాక్యము గురించి తెలియపరిచి మేము ఎలా ఉండాలో అన్నీ కూడా మాకు చూపించేవారు. అలాంటి సమయంలో తిరిగి మళ్ళీ నా భార్యకి మళ్ళా నేను ఎప్పుడైతే బలపడతా వచ్చినానో ఆమె తిరిగి మళ్ళీ మొదట్లో బాగలేంది ఆమెకి మళ్ళీ అలానే ఉండిపోయి ఉన్న తర్వాత ఆమె కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాం. చూడండి, అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చినామో కానీ ఎంతోమంది ప్రార్థన చేస్తూ వచ్చాం. ఎంతమందో వచ్చి ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ ప్రార్థనకి ఆమెకి స్వస్థత ఏమాత్రము కూడా రాలేదు. కానీ దేవుడు నిజంగా అక్కడి నుంచి గొలపాల గ్రామంలో ముఖర్జీ గారు అనే అక్కడ సమర్పణ మినిస్ట్రీ అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి కొన్ని దినాలు మేము అక్కడే ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చూడు, ఆమెకు బాగలేని సమయంలో ఆమెను ఎలా చేసేవాళ్ళంటే ఆమెకి ఏదో దురాత్మ పట్టింది అని చెప్పి ఇటుకరాళ్ళు ముక్కలు ముక్కలుగా నలగగొట్టి ఆ ఇటుకరాళ్ళ మీద నిలవబెట్టి మోకరింపించి ప్రార్థన చేయమని చెప్పేవారు. చూడండి, ఆమె అయితే ఆత్మ లోపల ఒక దురాత్మ ఉన్నప్పటికీ కూడా శరీరం అనేది అక్కడ ఆ రక్తం కారుతూ ఉండేది. మోకాళ్ళ మించి ఆ ఇటుకరాలి ముక్కల్లో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడునో రక్తం కారుతున్నప్పుడునో అలా ఉండేది. కానీ ఆమెలో అలా బలహీనత అలా ఉన్నప్పుడునో ఆ సేవకుడు అనేవాళ్ళు, అయ్యా నువ్వు ఎక్కడే ఉండు, దేవుడు నీతో మాట్లాడేంత వరకు కూడా నువ్వు ఎక్కడే ఉండి ప్రార్థన చేయమని చెప్తా వచ్చాను. చూడండి, మాకు అప్పుడునో ఏమి పైసా డబ్బులు నా కార్డు ఉండే కాదు. ఆ ఛార్జీలకి మాత్రమే ఆ గొలపల గ్రామంలోకి నేను అక్కడికి వెళ్తూ వచ్చినాను. ఆడికి వెళ్ళిన సమయంలో వాళ్ళు అక్కడే ఉండమన్నారకల్లా మా కాడ ₹1 కూడా లేదు. ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు, ఎలా బ్రతకాలో కూడా అర్థం కావట్లేదు. చివరికి మమ్మల్ని చూచి అయ్యో వీళ్ళకి ఎలా ఉందే అనుకొని వేరే వాళ్ళు ఒకరుండి ఇదిగో ఈ 200 దగ్గర ఉంచన్నయ్యా అని ఇచ్చిపోయేవాళ్ళు. చూడండి, అక్కడే ఉండి ఆహారము లేక, నీళ్ళు లేక, సరైన వనరులు అక్కడ లేక ఆ కోట రైస్ బియ్యం తినుకుంటూ నా పిల్లలను అందరూ అక్కడ పెట్టుకొని కొన్ని దినాలు ఒక 20 రోజులు అక్కడే ఉండిపోతూ వచ్చాను. అక్కడ ప్రార్థన చేస్తా, ప్రభువా ఎందుకు నా కుటుంబము ఇలా అయిపోతూ ఉంది, నా భార్య పరిస్థితి ఎందుకు ఇలా ఉండిపోయింది, ఏమిటి ప్రభువా అని దేవుని సదులో కూర్చొని అడిగితే దేవుడు ఒక మాట మాట్లాడుతూ వచ్చినాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయములో అక్కడ 9వ వచనములో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. నీవు నా సేవకుడు అని చెబుతున్నాను, నేను ఉపేక్షించుకున్నానని చెబుతా ఉన్నాను. చూడండి, అక్కడ భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను అని చెబుతున్నాను.
దిగులు పడకుము, నేను నీ తోడుగా ఉండే రక్షణాస్తం నీకు తోడుగా ఉంచి నడిపిస్తాను ప్రభు దేవుడు చెప్తా ఉన్నాను. ఈ వాక్యము నన్ను బలపరుస్తూ ఉంది. దిగులు పడకుము అని ఎప్పుడైతే దేవుడు చెబుతా ఉన్నాడో, భయపడకుము నీకు తోడుగా ఉన్నానని ఎప్పుడైతే చెబుతా ఉన్నాడో, నాలో ఒక ధైర్యము విశ్వాసము నాలో కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా ఏమి చేయాలి ప్రభువా, ఏమిటి నీ హస్తము నాకు తోడుగా ఉంచు, నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడునో దేవుని హస్తము నాకు వచ్చి భుజం మీద చేజాపి, ఆ హస్తము నా మీద చాపి, భయపడకుము నేను నీకు తోడే ఉన్నాను అని దేవుని హస్తము నాకు ఎప్పుడైతే తాగుతా వచ్చిందో, నాలోకి ఆ విశ్వాసముతో ప్రార్థన చేసేవాడిని. ఇంతకుముందు బైబిల్నే చించి కాలబెట్టిన వాడిని దేవుని స్వరాలు వింటున్నప్పుడునో దేవుడు నన్ను బలపరిచి ధైర్యపరిచిన తర్వాత, నా ఆత్మీయ జీవితాన్ని అక్కడ బలపరుచుకున్న తర్వాత దేవుడు నాతోటి ఒకరోజు ఒక స్వరం వినపడతా ఉండేది. నేను అలా పడుకొని ప్రార్థన చేసి అలసిపోయి అక్కడ పడుకున్న సమయంలో నా బాడీ అక్కడుంది, నా ఆత్మ లేసి ప్రార్థన చేస్తూ ఉంది. నా ఆత్మ లేసి ప్రార్థన చేస్తూ ఉంది. దేవదూత వచ్చి అక్కడ నా బాడీ చుట్టూ తిరుగుతూ ఉండి ఒక స్వరం మాట్లాడుతూ ఉంది. పారేమి వెళ్ళు, పారేమి వెళ్ళు అని అక్షరాలు చెబుతూ ఉంది. ఈ పరిమి గ్రామం ఎక్కడుందో నాకు తెలియదు. దైవజనులను ముఖర్జీ గారి కాడికి వెళ్ళి అడుగుతూ ఉన్నాను, అంకుల్ నాతో దేవుడు ఒక దూత వచ్చి నాతోటి ఇలా మాట్లాడి పరిమి వెళ్ళు అని 3 సార్లు నాతోటి ఆ స్వరం విన్నాను అని చెప్తా వచ్చాను. ఎప్పుడైతే ఆ మాట చెబుతూ వచ్చినానో ఆయన అన్నాడు, అక్కడ తెనాలి దగ్గర పరిమి గ్రామము అనే చిన్న పరిమి గ్రామం ఉంది అని చెప్పి ఆయన కాడ ఉన్న డబ్బులు 200 తీసి నాకు ఇచ్చాను. అప్పుడు నేను, నా భార్య, నా పిల్లలు అందరం కలిసి ఆ ఎక్స్ప్రెస్ బండిలో భీమవరంకి వెళ్ళి, ఆ భీమవరంలో నిండుగా జనులున్నారు, దాంట్లో ఎక్కి అక్కడ తెనాలిలో దిగుతూ వచ్చాను. తెనాలి గ్రామంలో ఎప్పుడైతే స్టేషన్లో దిగగానే మాకు తెలియకుండా ఒక ఆటో వచ్చి వాళ్ళు ఎదురుగా ఉండి అంటున్నారు, అక్కడ పరిమి వస్తున్నావా నీవు అన్నాడు. వాస్తవమైతే పరిమి ఒక ఆటోలు అక్కడ ఉండవు. 3 కాలాల దగ్గర అక్కడ ఉంటాయి పరిమి ఆటోలు. కానీ స్టేషన్లోకి వచ్చి దేవుడు మా కొరకే పంపించినట్టును అక్కడికి ఆ ఆటో వచ్చి మీరు చిన్న పరిమి గ్రామం వస్తున్నారా అని చెప్తా వచ్చాం. చూడండి, ఆ ఊరు ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు, అది ఎక్కడో ఏరియా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఆటో అతను మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళి ఇదిగో పలానా చాట చర్చి ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్తా వచ్చాను. అక్కడికి వెళ్ళగానే అక్కడ సేవకులతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్యజనుల్లోంచి నా కుమారుడు ఇక్కడికి వస్తూ ఉన్నాడు, నా నామం ఇక్కడ మహిమపరచబడుతుందని దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, ఎవరు వస్తారు మన దగ్గరికి అనుకొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడునో వారు తలుపులు తీసి నీ గురించి దేవుడు నాతో మాట్లాడినాడు, ఆయన నామం ఇక్కడ మహిమపరచుదని. ఆయన చిన్న సంఘముగా పరిమి గ్రామంలో ఒక చిన్న సంఘముగా 10 మంది సంఘముతోటి ఉంటా వచ్చినాను. పరిమి గ్రామంలో ఆయన గురించి ఎవరికి తెలియదు. కానీ దేవుడు అక్కడ చేస్తున్న అద్భుతాలను బట్టి, ఆశ్చర్యకార్యములను బట్టి అక్కడ అనేక మందికి ఆ పరిమి గ్రామంలో ఆయన గురించి తెలుస్తా, మా ద్వారా అందరికి తెలియపరుస్తూ వచ్చింది. చూడండి, అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నా, అయ్యా నువ్వు దేవుని సేవ చేస్తేనే నీ భార్యకి స్వస్థత వస్తుంది, ఇప్పుడు చేస్తాను ప్రభు అని నువ్వు ఇప్పుడు దేవుడు ఇప్పుడే స్వస్థపరుస్తానని చెప్తా వచ్చాను. దేవా నీ చిత్తమైతే నేను నీ సేవ చేస్తాను అని చెప్పినా కానీ అప్పుడు ఆమెకు స్వస్థత వచ్చింది, బాగానే ఉంది. మళ్ళీ తిరిగి కొంతకాలం వెళ్ళాక మళ్ళీ ఆమెకి యథామాలుగా అలా ఉంది. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మాచర్ల గ్రామంలో అక్కడ ప్రార్థన చేస్తూ, అక్కడ ఆ చర్చిలో ప్రార్థన చేస్తూ అనేక దినములు అక్కడ ఉన్నప్పటికీ చూడండి, ఎంతోమంది వచ్చి దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. ఆ పరిస్థితి ఎలా ఉందంటే కాళ్ళు చేతులు కట్టేసి ఒక గదిలో పడేస్తూ వచ్చాం. ఆ కాళ్ళు చేతులు కట్టేసి ఆ గదిలో పడేసి ఉన్నప్పుడు సమయంలో, నేను పనికి వెళ్తున్న సమయంలో, అక్కడ నేను పనిచేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని దేవుడు మాట్లాడుతున్న సమయంలో నేను ఇంటికి వెళ్తా వచ్చిన. చూడండి, ఇంటికి ఎప్పుడైతే పనిచేస్తున్న కాడ అక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడును నేను వెంటనే ఇంటికి వెళ్ళి సైకిల్ వేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె పరిస్థితి ఏడుస్తున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ కాళ్ళు చేతులు కట్టేసి నేను విప్పదీసిన తర్వాత ఆమె బయటికి బాత్రూమ్ కట్టి వెళ్ళిన తర్వాత అప్పుడు అనిపించింది, ఎందుకు ప్రభువా
ఏమిటి మాకు ఈ కష్టాలేంటి, ఈ సమస్యలు ఏమిటి, ఈ పరిస్థితి ఏమిటి ప్రభు అని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడునో దేవుడు మాట్లాడుతుండి మమ్మల్ని బలపరుస్తూ వచ్చేవాడు. చూడండి, అలాగా విశ్వాస జీవితంలో అలా ఉన్నప్పుడునో చూడండి, ఒకరోజు ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఎందుకు మా కుటుంబం పరిస్థితి ఎలా ఉండిపోతూ ఉంది, నా భార్య విషయంలో ఎందుకు ఎలా ఉంది ప్రభువా అని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడునో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా సువార్తను ప్రకటించు, నేను స్వస్థపరుస్తాను, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్న సమయంలో చూడు, నేను ఎంతున్నాను ఆ దినాల్లో గిద్యోను గనక దేవతతో వచ్చి ఇదిగో ఇక్కడంతా కూడా మనసు పడాలి, ఇక్కడ ఈ ఏరియాలో మనసు పడకూడదని ఎలా చెబుతా వచ్చిందో నేను కూడా అలా మాట్లాడుతూ ఉన్నాను. ప్రభువా నేను నీ సేవ చేయాలంటే ముందుగా ఆమెను స్వస్థపరచు, నేను కిందకి దిగి మీ డాబా నుంచి కింద దిగి వరకల్లా ఆమె స్వస్థత కలిగి ఉంటే నీవు నన్ను పిలుస్తున్నట్టునే నేను ఇదిగో ఫిబ్రవరి 2వ తారీఖే నీ సువార్తను ప్రకటించడానికి నేను వెళ్ళిపోతాను ప్రభువా అని దేవుని నేను ఆ మాట అన్న తర్వాత 3 రోజులు ఉపవాస దినములు అయిపోయిన తర్వాత కిందకి దిగి నేను చూస్తే నా భార్య సంపూర్ణమైన స్వస్థతతోటి ఆరోగ్యంతో నాకు కనిపించింది. అప్పుడు నాకు అనిపించింది, నిజమే ప్రభువా, నీ సేవ కొరకు మమ్మల్ని ఇలాగా నలగగొట్టి మలిచి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ ప్రజగా మమ్మల్ని ఏర్పరచుకొని ఇలా నీ సువార్తను ప్రకటించడానికి మాకు నువ్వు ఇలా మాట్లాడినావు ప్రభువా అని అన్న తర్వాత దేవుడు స్వస్థత ఇచ్చిన తర్వాత కుటుంబం అంతా ఆనందంతో నింపబడుతూ వచ్చినాం. చూడండి, దేవుడికి ఇచ్చిన మాట మళ్ళీ తప్పితా వచ్చిన. ఫిబ్రవరి 2వ తారీఖు సేవకి వెళ్తాను అని చెప్పిన నేను దేవుని సేవకి వెళ్ళలేదు, కానీ ఇద్దరం కష్టపడి పనిచేసుకుంటూ వచ్చినాం. పనిచేసుకుంటూ 10 సంవత్సరాలు, మళ్ళీ తిరిగి 10 సంవత్సరాల వరకు ఈ లోక పని చేసుకుంటూ దేవుని ప్రార్థన చేస్తూ లోక పని చేసుకుంటుంటా తర్వాత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాడు. ఎక్కడైతే అన్నీ అమ్ముకొని పోతూ వచ్చినానో అక్కడ మళ్ళీ తిరిగి ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకోవడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాను. చూడండి, అక్కడ దేవుడు ఆ స్థలములో అక్కడ ఉన్నప్పుడునో ప్రార్థన చేస్తున్నప్పుడునో అది మంచి దేవుడు కూడా ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే మేము అడుగుతూ ఉన్నాం. స్వస్థత ఎప్పుడైతే వచ్చిన తర్వాత ప్రభువా మాకు ఒక ఇల్లు కావాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో కూర్చొని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక ఇల్లునిస్తే ఆ ఇంటిని గోడలన్నీ కట్టుకున్న తర్వాత రేకులు వేసిన తర్వాత ఆ ఇంట్లోకి డోర్ లేదు, కింద ఫ్లోరింగు లేదు, డోరు లేదు, ఫ్లోరింగ్ లేదు. ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడునో ప్రభువా ఈ ఇంటికి డోరు కావాలి, ఇక్కడ ఫ్లోరింగ్ కావాలని చెప్పినప్పుడునో ఆ గులకరాలలో ఉండి మోకరించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడునో విశ్వాసులు వేరే వాళ్ళు వచ్చి చూసి అయ్యయ్యో ఈ గులకరాల్లో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా, అసలు ఎలా చేస్తున్నావు ఇక్కడ అనుకొని వచ్చి వాళ్ళందరూ కలిసి వచ్చి ఆ ఇంటి నిండా బండలు కొనుక్కొచ్చి ఆ బండలు ఆ రాత్రి బండలు పరిచి చేస్తూ వచ్చాను. డోరు పెట్టిస్తూ వచ్చాను. చూడండి, ఇల్లు చూసి దేవుడు అలాగా సిద్ధపరిచి మా కుటుంబం అంతా కూడా ఆనందంతో పిల్లలతో మేము రోజు ప్రార్థనతో గడుపుతూ ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్తూ ప్రార్థన చేస్తున్న సమయంలో కొన్ని దినముల తర్వాత దేవుడు మళ్ళీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఏమనంటే యథామాలుగా మొదటి స్థితిలో ఎలా బలహీనత ఉందో అలాంటి బలహీనతతో మళ్ళీ ఆమెను పడగొడుతూ వచ్చిన తర్వాత నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత భోజనానికి వచ్చినప్పుడునో ఈ పరిస్థితి చూస్తే ఘోరముగా ఉంటా ఉంది. చూడండి, అక్కడ పడిపోయింది, ఇంకా లేగవటానికి ఆమె లేవలేని స్థితిలో ఉంది. చివరికి ప్రాణం పోయిందేమో అనుకునేటట్టు అనిపించిన తర్వాత మోకరించి దేవుసలు కూర్చొని ప్రభువా ఇదిగో ఇంతవరకు ఈ లోక పని చేస్తూ వచ్చినాను, ఇదిగో నా భార్యను స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేసి అక్కడ ఇదిగో నీవు స్వస్థపరిస్తే ఇప్పుడే నీ సేవలకు ఈ రోజు నుంచి ఈ లోక పని నేను మానుకుంటున్నాను ప్రభువా, నేను వెళ్తాను ప్రభువా, సేవకి వెళ్తాను ప్రభువా అన్నప్పుడునో ప్రార్థన చేసిన 5 నిమిషాలు లేచి కూర్చుంది. చూడు, దేవుడు అప్పుడు ఆమెను స్వస్థపరిచిన తర్వాత నాకు ఒక గ్రహింపు వచ్చింది. దేవుడు సేవకి నన్ను బలవంతం చేస్తూ ఉన్నాడు, తొందర పెడతా ఉన్నాడు. నేను దేవుని సేవకు తొందర చేసి వెళ్ళాలి అని దేవుని సన్నిధిలో కూర్చొని ఒక 1 నెల రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలంలో నేను వెళ్ళాలి ప్రభువా అని చెప్పినప్పుడునో దేవుడు ఈ మిర్యాలగూడ గ్రామాన్ని చూపిస్తూ వచ్చాను. దర్శనంలో రోడ్డు అంతా హైవేని రోడ్డు చూపిస్తూ వచ్చినాడు. ఏ ఇంటిలోకి వెళ్ళి సువార్తను ప్రకటించాలో ఆ ఇల్లును చూపిస్తూ వచ్చాను. చూడండి, అక్కడికి వచ్చిన తర్వాత
అక్కడి నుంచి రోజు వచ్చి 1 సంవత్సరం 6 నెలలు ఆదివారము వచ్చి వాక్యం చెప్పుకుంటూ వస్తున్నప్పుడునో ఒక 5గురు 6గురు ఉండేవాళ్ళు. తర్వాత కొన్ని దినాలంతా సంపూర్ణంగా దేవుని సేవకి వెళ్ళమన్నప్పుడునో సంపూర్ణంగా ఇక్కడికి పిల్లలతోటి నా భార్యతోటి అందరం కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు అందరు నవ్వుతూ వచ్చారు. ఇక్కడ ఏం చేస్తారు, ఉన్నది 3-4 మనుషులు, మీరు ఎలా బ్రతుకుతారు అనుకొని అందరూ మమ్మల్ని నవ్వి వస్తూ ఉన్నారు. వయసోళ్ళు ఇక ఊకిని కూర్చుంటారా మీరు ఎలాగ, దేవుడు నన్ను సంపూర్ణమైన సేవకు నేను వస్తానని చెప్తా వచ్చాను. లోకం పని చేసుకొని మళ్ళీ పని చేసుకుంటూ సేవ చేయమని చెప్తా ఉన్నారు. అది నాకు నచ్చలేదు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ వచ్చాను. లేక వచ్చుకుంటాం ఎన్నో శోధనలను కష్టాలతోటి ఎన్నో బాధలతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ ఉన్న తర్వాత కూడా ఎన్నో శోధనలు, ఎన్నో అపనిందలు, ఎన్నో అవమానాలు ఎన్నో జరుగుతున్నప్పుడు సమయంలో ఒక ఇంట్లో ప్రార్థన జరుపుతున్నప్పుడునో ఆ ఇంట్లో కొంతకాలం గడిచినాక వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ దేవుని సేవ పనికి విషయంలో ఎక్కడికి వెళ్ళాలో దిక్కుదేలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నాను. ఒకసారి ఒక స్థలం తీసుకొని అక్కడ కొందామని అక్కడికి వెళ్తే అక్కడ ఆ స్థలం కానీ నిలబడితే ఒక 50 మంది నన్ను కొట్టడానికి వచ్చారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ మందిరం కట్టడానికి ఇక్కడ ఉన్నవా నీవు అనుకొని నన్ను కొట్టడానికి వచ్చినప్పుడునో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆడ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఉండాలి ప్రభువా, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకువచ్చినావు, నన్ను అవమానపరచడానికి ఇక్కడ తీసుకొచ్చినావు అని దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తున్నప్పుడునో ఓ స్థలాన్ని, పాడుబడ్డ స్థలాన్ని దేవుడు చూపించాడు. అది ఎన్నో 7-8 సంవత్సరాల నుంచి అక్కడ పాడుబడి ఆ స్థలం ఉన్నప్పుడును ఆ స్థలం చూపించిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్లో వెళ్ళి ఆ స్థలాన్ని కిరాయికి తీసుకోవడానికి వాళ్ళకి వెళ్ళారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ఇంటిలో ఒక గుడి ఉంది అని చెప్పారు, ఎల్లమ్మ గుడి ఉంది. వాళ్ళు ఏమన్నా అంటే దాన్ని తీసివేసుకోయా, మాకు ఇప్పుడేమన్నా మేము కూడా దేవుని మందిరానికి వెళ్తున్నాము, ఆ గుడిని పగలగొట్టుకొని అక్కడ నీవు దేవుని మందిరం చేసుకో, నీ ఇష్టం అని చెప్తూ వచ్చినారు. అక్కడ ఎప్పుడైతే కిరాయి మాట్లాడుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ ఫెలోషిప్లోకి వెళ్ళి ఇదిగో ఒక గుడి కొడదాం రండి అన్న, అందరు రండి అని చెబితే ఎవ్వరు రాలే. ఎవ్వరూ నాకు సహకారంగా ఎవరు రాలేదు, కానీ దేవుడు నాకు సహకారంగా వచ్చాను. ఆయిల్ తీసుకొని ప్రార్థన చేసి ఆయిల్ చల్లి ఆడ ఆ గుడిని తొవ్వుతుడు కూలగొడతా ఉంటే బజార్లో అందరూ పారిపోయేవాళ్ళు. అందరూ భయపడిపోయేవాళ్ళు. అయినప్పటికీ కూడా నేను మా విశ్వాసులుగా ఆ గుడిని తీసివేసి ఇక్కడ 3 రోజులు దేవుని మందిరాన్ని ఇక్కడ రేకులు సెట్టి వేసి దేవుని ఆరాధన ఇక్కడ జరుపుతూ వచ్చినాం. దేవుని మహిమ కొరకు ఇక్కడ జరుగుతున్న సమయంలో ఒక 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆ స్థలంలో వచ్చి మళ్ళీ ఖాళీ చేయమని చెప్తా వచ్చాడు. ఇక్కడ జరపడానికి వీల్లేదు, నువ్వు ఇమిడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అనుకొని వాళ్ళు వెళ్ళమన్న తర్వాత సరే నీ వెళ్తాని నా రేకులు అన్నీ కూడా బండలు తీసుకుంటా ఉంటే దాన్ని కూడా వాళ్ళు ఏమనంటే ఏమి తీసుకుని వెళ్ళటానికి వీల్లేదని చెప్తా వచ్చాను. వెళ్ళి నేను తీసిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్నలకి రేకులు నావి, బండలు నావి, కానీ వాళ్ళు అన్యాయంగా నా మీద కేసు పెట్టినప్పుడునో వాళ్ళు అనే మాటలకు నాకు అవమానకరంగా ఉండి ఇందుక ఈ పట్టణానికి నేను వచ్చి ఇంత అవమానం పడవాలా, ఈ సేవను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడునో ఆ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలును శీలను జైల్లో వేసి కొడాలతో కొడుతున్నప్పుడునో రక్తము కారునంతగా వాళ్ళు ఉండలేదా, వాళ్ళు పాటలు పాడలేదా, స్తుతించలేదా అన్నప్పుడునో నాకు ఒక ఆలోచన కలిగింది. ప్రభువా నేను కూడా వెళ్ళను ప్రభువా, నేను అన్ని శ్రమలు పడలా, పౌలు శీలలు పడినంత శ్రమ నేను పడలేదు, కానీ కొన్ని శ్రమలకే నేను ఇలా అయిపోతున్నాను, నేను వెళ్ళను ప్రభువా, నేను ఇక్కడే ఉంటాను ప్రభువా అని ఎప్పుడైతే వడంబి చేసుకున్న తర్వాత ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడ పరిచర్య చేయాలి అనుకొని, ఎక్కడ స్థలం కావాలనుకొని నా సొంత ఆలోచన ప్రకారము ఈ స్థలం కావాలి, ఆ స్థలం చూస్తాను, ఈ స్థలం చూస్తాను పోతే దేవుడు ఎక్కడ పోయి నా స్థలాన్ని వద్దు 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 అంటున్నాడు. ఇవన్నీ కాదనుకుని 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో దేవుడు కట్టిన మందిరాన్ని చూపించాడు. ఒక కట్టిన మందిరాన్ని, ఆ మందిరంలో ఆరాధన జరుపుకో వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఉంటే అక్కడ దేవుడు చక్కగా నన్ను ఆడికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ మందిరమును ఉందని అప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడును దేవుడు ఆ మందిరాన్ని నాకు సిద్ధపరుస్తూ వచ్చినాడు. నేను మందిరం కట్టాలని అనుకున్నాను, కట్టిన మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు,
నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా కానీ నువ్వు చేసుకోవచ్చు అని దేవుడు నాకు ఆ మందిరాన్ని నాకు ఇస్తా వచ్చాను. నిజంగా దేవుడు మన తలంపుల కంటే ఆయన తలంపులు, మన మార్గముల కంటే ఆయన మార్గములు ఎంతో గొప్పవి అని చెప్తా ఉన్నాం. చూడు, అలా చేసిన తర్వాత ఏ స్థలములో నన్ను అవమానపరుస్తూ వచ్చినారు, ఏ స్థలములో నన్ను ఏడిపిస్తూ వచ్చినారు, ఏ స్థలములో నేను దుఃఖపడుతూ వచ్చినానో ఆ స్థలాన్ని తిరిగి దేవుడు మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే ఆ స్థలాన్ని నాకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినారు. చూడండి, దేవుళ్ళో ఒకప్పుడు దేవుడు లేనప్పుడును ఎన్నో కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను, ఎవరు నన్ను ఆదరించిన వారు లేరు. కానీ క్రీస్తులోకి ఎప్పుడైతే వచ్చినానో ఎవరు లేకపోయినా దేవుడు నాకు తోడుగా ఉన్నారని చెప్పిన తర్వాత ప్రతి స్థలములో దేవుడు నాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను ఎన్నో నా పక్షంగా చేసి ఆయన పరిచర్యలో నన్ను నడిపించుకుంటూ వస్తూ ఉన్నాం. చూడండి, మా సంఘం కొరకు కూడా ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.